ఓకే అండి. అరుణ్ గారు మీరు మాట్లాడినట్లేరు. మీరు మాట్లాడండి బ్రదర్. థ్యాంక్ యూ సార్. సార్ నా మాటలు క్లియర్గా వినపడుతున్నాయండి? క్లియర్గా వినపడుతున్నాయి బ్రదర్, మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి బ్రదర్ హానక్ గారు నిన్న ప్రశ్నించారు. అదే ప్రశ్నతో ఈరోజు కూడా లైవ్లోకి అతను రావడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏం లేదు బ్రదర్. బైబిల్లో రాయబడినటువంటి లేఖనాలని డైరెక్ట్గా తీసుకుంటూ మరి పర్సిక్యూషన్ అంటున్నాడు కదా, అంటే మనము శ్రమలు అనుభవించాలి, శ్రమలు అనుభవించటకే మనం పిలువబడ్డామని అతను అంటున్నాడు అన్నమాట. ఇక్కడ దేవుని యొక్క పరిచర్యలో శ్రమలు పొందడం అనేది కామన్. క్రీస్తును మనం స్వీకరించిన తర్వాత, క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత అనేక శ్రమలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ నిత్య జీవితంలో. అవి శారీరక శ్రమలు కావచ్చు, అపవాది చేత మనం పాపంలో నెట్టి వేయబడే శ్రమలు కావచ్చు, సువార్తను ప్రకటించే సమయంలో సువార్తను ఆటంకపరిచే శ్రమలు కావచ్చు. ఇట్లా అది ఏ శ్రమనో దాన్ని మనం ముందుగా ఆలోచించుకోవాలి. ఇక్కడ బ్రదర్ అనేది ఏంటంటే పర్సిక్యూషన్ అన్న శ్రమను అనుభవించాలని మనం ముందే పిలువబడ్డాం కాబట్టి కొడితే కొట్టించుకుందాం, తంతే తన్నించుకుందాం, చంపితే చంపించుకుందాం అనేటువంటి భావజాలంలో అతను ఉన్నాడు అనమాట. అంటే కొడితే కొట్టించుకోవడం, తనితే తన్నించుకోవడం, చంపితే చంపించుకోవడం అని కాదు, కానీ ఎప్పటికైనా ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవునికి మహిమకరంగా బ్రతికి ఆయన యొక్క సువార్త పక్షాన్ని నిలబడి మనం మరణిస్తాం, చనిపోతాం. మన అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యాన్ని సమీపిస్తాం. ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది బ్రదర్, ఆధ్యాత్మికతకి సంబంధించిన దానికి భౌతికత్వపు అర్థానికి ముడిపెట్టకూడదు. ఇక్కడ ఆధ్యాత్మికత వేరు, భౌతికత్వం వేరు. ఈ భూమి మీద ఉంటున్నట్టు మనం ఒక 2 రాజ్యాంగాలను విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ 2 రాజ్యాంగాలు ఏంటంటే పరలోక సంబంధమైనది ఉంది, ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, ఇక్కడ మనుషులుగా నరులుగా మనం ఉంటున్నాం కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా మనం అవలంబించాలా, గౌరవించాలా. అల్టిమేట్ పరలోక రాజ్య సంబంధమైన చట్టాన్ని మనం మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితాల్లో నెరవేరుస్తాం. ఇక్కడ అందుకే పౌలు గారు అంటున్నటువంటి ఒక మాట, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకుని ఉన్నాము. ఇక్కడ మన పౌరస్థితి పరలోకంలో ఉందంటే మనం అందరం కూడా పరలోక సంబంధమైన పౌరులము, దేవుని రాజ్య నివాసులము, దేవుని రాజ్య వారసులమని మనం భావించి ఇక దాన్ని బ్లైండ్ గా ఫాలో అవుతూ ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యాంగంతో మనకు అవసరం లేదు అనే భావన తగదు. ఇక్కడ పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాం అంటున్నటువంటి పౌలే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటాడండి. అతడు అవునని చెప్పాను, సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియోడును. ఇక్కడ భౌతికంగా కూడా పౌలు గారు మనందరము పరలోక సంబంధమైన పౌరసత్వం గలవారమని ఆత్మీయ అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తెలియజేస్తూ, అదే రీతిగా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడివో, నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఎక్కడి వాడివో, తార్సు వాడైనటువంటి పౌలు ఆ పట్టణంలో పుట్టి అక్కడ రోమా గవర్నమెంట్ యొక్క చట్టం క్రింద అతను ఉంటున్నాడని గ్రహించి, నేను రోమియోడును, రోమా పౌరసత్వం గలవాడినని తనను నిర్బంధించినటువంటి ఆ సహస్రాధిపతిని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ అతన్ని పర్సిక్యూట్ చేసి అతన్ని చెరసాలలో వేయబోతున్నాడని గ్రహించినటువంటి పౌలు యుక్తి కలిగి అతను అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను రోమియోడును. ఎప్పుడైతే పౌలు గారు రోమియోడు అనేటువంటి విషయం అన్నాడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే భయపడిపోయారు. అతను విమర్శింపబోయినటువంటి వారు వెంటనే అతను విడిచిపెట్టి, మరి అతడు రోమియోడు అని తెలుసుకున్నప్పుడు
అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడాను. ఎందుకు భయపడ్డాడు? ఒక రోమా పౌరసత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఎటువంటి పై విచారణ చేయకుండా అతన్ని ఎలా చెరసాలలో వేస్తారు మీరు? ఈ విషయం గనక ఒక రోమా గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళినా, రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళినా, మా దేశ పౌరుణ్ణి మీరు ఏ రీతిగా చెరసాలలో వేస్తారని వారిని దండించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ రోమీయుడిగా రోమా పౌరసత్వం పొందుకున్నటువంటి పౌలు దెబ్బలు తిన్నాడా అండి? తన్నించుకున్నాడా అండి? చంపేయించుకున్నాడా? ఆ రోమా పౌరునిగా, ఆ రోమా రాజ్యాంగ ప్రకారంగా నేను రోమియన్ను అని యుక్తిగా వారిని ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడైతే పౌలు గారు ప్రశ్నించారో వారు భయపడ్డారు, కలవరపడ్డారు. ఇంకొక వచనాన్ని మనం గమనించినట్లయితే అదే అపోస్తుల కార్యం, క్షమించండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 37వ వచనం. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియలమైన మమ్మును బహిరంగ కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా? అసలు మీరు ఎలా మమ్మల్ని, మేము రోమా పౌరసత్వం కలిగినటువంటి పౌరులం అని తెలియకుండా మమ్మల్ని ఎందుకు కొట్టారు, ఎందుకు మమ్మల్ని చెరసాలలో వేశారని పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ పరలోక సంబంధమైన పౌరసత్వం కలిగినటువంటి పౌలు మరలా భౌతికపరమైనటువంటి పౌరసత్వం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? అంటే ఆ రోమా రాజ్యాంగం అతను వినియోగించుకున్నాడా, వినియోగించుకోలేదా? రోమా పౌరసత్వాన్ని అతను వినియోగించుకున్నాడా, వినియోగించుకోలేదా అనే గ్రహింపు మరి బ్రదర్ గారికి కలిగి ఉండాలి. అలాగే మనము కూడా ప్రశ్నించేది ఒకటే, సువార్తని ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఈ భారతదేశంలో మనం పుట్టాం, ఈ భారతదేశంలో పుట్టినటువంటి పౌరులుగా ఉన్న మనకి కొన్ని పౌర హక్కులు భారత రాజ్యాంగం ఇచ్చింది. సువార్త ప్రకటించుకోవచ్చు, మనం సువార్త కూటములు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ నివేదికను మనం ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తున్నా మన మీద జరుగుతున్నటువంటి ఈ పర్సిక్యూషన్ ని ప్రభుత్వాలు ఆపడం లేదు. కాబట్టి మన తరపున ఎవరైనా కానీ పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ప్రతినిధిగా ఉండి మన పక్షాన పోరాడుతారేమో అనే ఆలోచన మనం కలిగి ఉన్నాం. అంతే తప్ప క్రైస్తవులు ప్రత్యక్షంగా రాజకీయాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన, లేకపోతే ఆ ఆలోచన విధానం తప్పని భావన నుంచి బయటకు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రశ్నించడమే తప్పైతే పౌలు గారు మరి అక్కడ సహస్రాధిపతులు కానీ వారిని అరెస్ట్ చేసినటువంటి వారు కానీ, ఆ సైనికులు కానీ కొట్టినప్పుడు మేము రోమియలం అని ప్రశ్నించాడు. రోమా పౌరసత్వాన్ని ఆయన వినియోగించుకున్నాడు. అలాగే మన అల్టిమేట్ గోల్ కూడా మన పరలోక రాజ్య నివాసులము, పరలోక పౌరసత్వాన్ని కూడా మనం వినియోగించుకోవాలా, పరలోక రాజ్యానికి కూడా మనం చేరాలా అనే ఆలోచన మనము, ఆ విధమైనటువంటి ఆలోచన, ఆ విధమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలా. భూ సంబంధమైనటువంటి రాజ్యాంగాన్ని మనం వినియోగించుకోవాలా, ఆ రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి ఆ హక్కుల కోసం కూడా మనం పోరాటం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి పౌలు గారు ప్రశ్నించారు, అపోస్తలులు